నవరాత్రులు అనేవి మనం ఎందుకు చేస్తాం? ఏమైనా సప్తరాత్రులు, అష్టరాత్రులు చేయొచ్చు కదా. నవ సంఖ్యకు ఉన్నటువంటి అసలు ప్రాధాన్యం ఏంటి? బాగుందమ్మా. నవ నవ అంటే మా నవ. చూడండి, మా నవ నవ. సాధారణంగా మన అందరం కూడా కొత్తది ఇష్టపడతాం. ఎవరమైనా సరే ఈ జీవులకు ఉన్నటువంటి ప్రత్యేక రోగం అనండి, లేకపోతే ప్రత్యేక లక్షణం అనండి. వాళ్ళకి ఏదన్నా జరిగిందనుకోండి, వాళ్ళది ఏదన్నా మనం అనుభవించామనుకోండి, అది పాత పడిపోతుంది. కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఇది కేవలం మనకే కాదు, మన ప్రకృతి కూడా నేర్పుతుంది మనకి. మన ప్రకృతిలో కూడా ఇదే వసంతకాలం, ఇప్పుడు చైత్రమాసం, ఇదే వసంతకాలం. ఎప్పుడు చెట్లు చిగురించేదే మళ్ళీ ఇప్పుడు చిగురిస్తుంది, కానీ మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది. కాబట్టి ఆ చెట్లు చిగురించడం కొత్తగా చిగురిస్తుంది. కాబట్టి కొత్తదనం కావాలి మనిషికి. కాబట్టి మా నవ ఆ పేరు పెట్టాడు. ఒరే మనిషి, ఇది కొత్తది కాదు, ఈ జన్మ నీకు కొత్తది కాదు. నవ అంటే కొత్త, మా అంటే కాదు. ఎన్ని వేల జన్మలు, ఎన్ని లక్షల జన్మలు నువ్వు ఎత్తొచ్చావో నీకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. అన్ని జన్మలకి చిట్ట చివరి ఈ పవిత్రమైనటువంటి జన్మ ఎత్తావు, మా నవ. ఈ విషయం గుర్తుపెట్టుకోవడానికి మానవ శబ్దాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ జన్మలో అయినా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాచరణ బుద్ధితోటి నువ్వు ఉండు అని చెప్పి. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, నవరాత్రాలు అని ఎందుకు అన్నారు? అష్టరాత్రాలు 8 రాత్రులు అనొచ్చు, లేకపోతే 6 రాత్రులు అని అనవచ్చు కదా అని అంటే, నవ అంటే కొత్తదనం కలిగించేటువంటి రాత్రులు. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్తదనం. కొత్తదనం అంటే ఏంటి? ఇక్కడ భక్తి యొక్క చైతన్యంతో పరిమళించేటువంటి రాత్రి నవరాత్రి. ఇదేనా అర్థం? ఇంకొక అర్థం కూడా చెప్పారు. నవరాత్రి అని అంటే నవమాసాలు. తల్లి 9 మాసాలు బిడ్డని మోసి జన్మనిస్తుంది, ఆ పవిత్రమైనటువంటి ఆ జనని. ఆ రకంగానే ఆ 9 దేనికి గుర్తంటే ఒక కొత్త సృష్టికి గుర్తు. ఆ రకంగానే ఈ 9 రాత్రులు నువ్వు కనుక నిష్ఠగా కనుక ఆ అమ్మవారి యొక్క అర్చనం, లేకపోతే గణపతి యొక్క అర్చనం, లేకపోతే ఇంకొక స్వామి యొక్క అర్చనం, ఈ 9 రాత్రులు కనుక నువ్వు చేసావు అని అంటే నీలో కూడా ఒక కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఎందుకంటే నవ శబ్దం దానికి ప్రతీక. కాబట్టి కొత్తదనం, కొత్త సృష్టి అంటే ఏంటి? చాలా రకాలైనటువంటి పాతవైనటువంటి పనికి మాలినటువంటి అనేకం నీ ఒంటికి అంటుకొని ఉంటాయి. వాటన్నింటినీ వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఈ 9 రాత్రుల్లోనూ. అందువల్ల 9 అనేది ఏంటంటే, అప్పటి వరకు కడుపులో ఉన్నటువంటి శిశువు బయటికి కొత్తగా పుడతాడు, కొత్తగా లోకాన్ని చూస్తాడు. నువ్వు కూడా ఈ 9 రాత్రులు అయిపోయిన తర్వాత ఆ పాప పంకిలం నుంచి బయటికి వచ్చి కొత్తగా ఈ లోకాన్ని నువ్వు సందర్శనం చేయి. అన్నింటిలోనూ నువ్వు నమ్ముకున్నటువంటి ఆ పరమాత్మని నువ్వు దర్శించు. అటువంటి భక్తితనం నువ్వు కలిగి ఉండాలి సుమా. అందుకే చూడండి, ఇప్పటికీ కూడా నవరాత్రులు అనేటువంటి చాలామంది దీక్షగా ఆచరిస్తుంటారు. ఒక మహానుభావుడైతే కేవలం నవరాత్రుల్లో నిమ్మకాయ రసం తాగి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దీక్షగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. ఎటువంటి ఆహారము స్వీకరించరు, అయినా వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం ఆ 9 రాత్రులు అంటే ఏవైతే ఉన్నాయో ఆ 9 రోజులు. ఇక్కడ రాత్రము అంటే కేవలం రాత్రులు అని అర్థమే కాదమ్మా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అజ్ఞానము రాత్రికి ప్రతీక. అజ్ఞానం నుంచి తరలిపోవాలి. ఈ 9 అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోవటానికి రాత్ర శబ్దం అక్కడ వాడారు. కాబట్టి ఆ రకంగా 9 అనేది దానికి ప్రతీక. అందులో అష్ట అనే దాంట్లో అటువంటిది లేదు, అది అలాగే షష్ఠి అనేటువంటి దాంట్లో అటువంటిది లేదు. కాబట్టి నవరాత్రాలు కొత్తదనం సంపాదించుకో, పాప పంకిల నుంచి బయటపడి కొత్తదైనటువంటి పుణ్య సముపేర్జంతో ఈ దేహాన్ని పవిత్రంగా నువ్వు మలుచుకో అని చెప్పడానికి నవరాత్రాలు అన్నారు.